ఫ్రెండ్స్, ఎవరైనా మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీని క్రియేట్ చేసుకోవడానికి వరుస సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాంటి నటుడు సైతం తనదైన రీతిలో సత్తా చాటుతూ మంచి విజయాలను సాధించాలనే దృక్పథంతో ముందుకు దూసుకెళ్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే హరిహర వీరమల్లు సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ఆ సినిమాను తొందరలోనే రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ సినిమా తర్వాత ఆయన సుజిత్ దర్శకత్వంలో చేస్తున్న ఓజీ సినిమాని సైతం సెప్టెంబర్ 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఈ సినిమాకు సంబంధించిన షూట్ మొత్తాన్ని కంప్లీట్ చేయడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఈ సినిమాతో ఆయనకు పాన్ ఇండియాలో భారీ మార్కెట్ని క్రియేట్ చేసుకోవాలని కూడా చూస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే బాలయ్య బాబు హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న అఖండ 2 సినిమా కూడా సెప్టెంబర్ 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరి ఈ రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయితే ఈ రెండు సినిమాల్లో ఏ సినిమాకి భారీగా నష్టం వాటిల్లబోతుంది అనేది మీదనే సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంది. ఓజీ సినిమా మీద మంచి అంచనాలున్నాయి కాబట్టి, అలాగే పాన్ ఇండియాలో కూడా పవన్ కళ్యాణ్ అంటే ఎవరో చాలామంది జనాలకు తెలుసు. ఇక 'సాహో' సినిమాతో సుజిత్ కూడా బాలీవుడ్‌కి బాగా పరిచయమయ్యాడు కాబట్టి, అతని సినిమాకు ఎలాంటి డ్యామేజ్ జరిగే అవకాశాలు అయితే లేవు. ఇక బోయపాటి, బాలయ్య కాంబినేషన్‌లో వస్తున్న 'అఖండ 2' సినిమా రొటీన్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న సినిమా కావడం, అలాగే బాలయ్య బాబు యాక్షన్ ఎపిసోడ్ రియాలిటీకి దగ్గరగా ఉండకపోవడం వల్ల ఈ సినిమాకి మైనస్ అయ్యే అవకాశాలైతే ఉన్నాయి. అయితే బాలయ్య బాబు సినిమాలను ఇష్టపడే వాళ్ళు మాత్రం వీటికి పెద్దపీట వేస్తూ పెద్ద ఎత్తున ఆ సినిమాని ముందుకు తీసుకెళ్లే అవకాశాలున్నాయి. పవన్ కళ్యాణ్ మేనియాలతో పోలిస్తే బాలయ్య బాబుకు క్రేజ్ కొంతవరకు తక్కువనే చెప్పాలి. కాబట్టి ఈ రెండు సినిమాలు పోటీకి వస్తే అఖండ 2 సినిమాకి కొంతవరకు మైనస్ అయ్యే అవకాశాలైతే ఉన్నాయి.